హాయ్ అందరికీ. ఈరోజు మనం ఎపిసోడ్ 2 ఆఫ్ మహాభారతం గురించి మాట్లాడుకోబోతున్నాం. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ముందు ఎపిసోడ్లో చూస్తే కనుక మనం భీష్ముడి జననం, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు పుట్టుక గురించి తెలుసుకున్నాం. మరియు దాని కంటిన్యూషన్ ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2లో మనం ఇప్పుడు పాండు మహారాజు, ఆయన పరిపాలన, ధృతరాష్ట్రుడు అంధుడు అయినందువలన తనకు రాజ్యం ఇవ్వకపోవటం, పాండు మహారాజు 2 వివాహాలు చేసుకోవటం, వనవాసం, పాండవులు జననం, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. పాండు రాజ్యానికి అధిపతిగా నియమించబడ్డారు. ధృతరాష్ట్రుడు అంధుడైనందువలన అతనికి అధికార బాధ్యతలు ఇవ్వలేమని రాజగురువులు నిర్ణయించుకున్నారు. వ్యాసుడు ప్రసాదించిన పిల్లలు పాండు, ధృతరాష్ట్రుడు, విదురుల మధ్య పాండు మాత్రం రాజ్యానికి అర్హుడని నిర్ధారణ అయింది. పాండు యువరాజు కాక అతి తక్కువ కాలంలోనే రాజసింహాసాన్ని అధిరోహించాడు. పరాక్రమం, ధర్మపరాయణత కలిగిన పాండు చుట్టుపక్కల రాజ్యాలపై విజయం సాధించి హస్తినాపురానికి గొప్ప పేరు తెచ్చాడు. పాండుని సింహాసనారోహణ సమయంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి ఉంటారు. గాంధారి చాలా విధేయురాలు. ఆమెకు ఒక రథంలో చెప్తారు, భర్త అంధుడైతే తాను కూడా కళ్ళకు కట్టు వేసుకొని జీవితాంతం అంధత్వంలో ఉండాలని అంటారు. అది విన్న గాంధారి అలానే పాటిస్తుంది. గర్భవతి అయిన గాంధారి వందలాది రోజుల పాటు గర్భాన్ని మోస్తుంది. కాలం మించిపోయిన ప్రసవం జరగకపోవడంతో ఆమె చాలా ఆవేశంతో ఒకరోజు తన భుజం మీద గట్టిగా కొట్టుకుంటుంది. ఆ సమయంలో ఆమె గర్భం నుండి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటపడుతుంది. ఈ దృశ్యం చూసిన వారందరూ భయపడతారు. వ్యాసుడు వచ్చి గాంధారికి ధైర్యపరుస్తాడు. అతను ఆ మాంసపు ముద్దని 100 భాగాలుగా చేసి ప్రతి భాగాన్ని ఒక్కటి నెయ్యిలో నింపిన మట్టి పాత్రలో ఉంచి కొద్ది రోజుల పాటు సంరక్షణలో ఉంచుతాడు. కాలక్రమేణా ఆ 100 పాత్రల్లో నుంచి 100 కుమారులు జన్మించారు. వీరే కౌరవులు. మొదటిగా జన్మించిన వారు దుర్యోధనుడు. అతను పుట్టిన క్షణమే గాడిదలు అరవడం మొదలు పెడతాయి, నిప్పులు మండడం మొదలయ్యాయి. అప్పుడు విదురుడు ఒక మాట అన్నాడు, ఈ శిశువు జననం దేశానికి శుభసూచకం కాదు, దుర్యోధనుడిని త్యజించండి అని అంటారు. అయితే ధృతరాష్ట్రుడు తండ్రిగానే భాగోద్వేగంతో తన కుమారుడు ఎలా త్యజించగలడు అంటూ సూచన విస్మరించాడు. దుర్యోధనుడికి తర్వాత తన అన్నదమ్ములు పుట్టారు, దుశ్శాసనుడు, వికర్ణుడు, ఇలా మిగతా 98 మంది. అలాగే గాంధారికి ఒక కన్య కూడా పుడుతుంది. ఆమె పేరు దుస్సల. అయితే ఒకరోజు కుంతీదేవిని వివాహం చేసుకున్నారు. కుంతి నిజానికి దత్తపుత్రిక. అసలు పేరు ప్రద. చిన్నప్పుడే ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక మహిమాన్వితమైన మంత్రం ఉంది. ఏ దేవతని మనసులో తలుచుకున్నా, ఆహ్వానించిన ఆమెకు పుత్రుడు ప్రసాదించగలనని వరమిచ్చారు. అంతేకాదు, పాండు తర్వాత మద్రి అనే మద్రదేశపు రాజకుమార్తెని కూడా వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యలతో జీవితం ఆనందంగా సాగుతుందనుకున్న సమయంలో ఒకసారి పాండు తన భార్యలతో సహా వనయాత్రకు బయలుదేరారు. అడవిలో ఉండగా ఒకరోజు అనుకోకుండా ఒక మృగాన్ని చూశాడు. అది నిజానికి ఋషి. తన భార్యతో సంభోగంలో ఉంటారు. పాండు దానిని మృగం అనుకొని పొరపాటు పడి బాణం వధిస్తాడు. మరణించక ముందు ఆ ఋషి శపిస్తాడు, నీకు స్త్రీతో సహవాసం చేసే సమయంలో మరణం కలుగుతుంది అని అంటారు. ఆ శాపంతో పాండు మహారాజు చాలా బాధపడ్డాడు. తాను రాజ్యాన్ని విడిచిపెట్టి భార్యలతో సహా వనవాసం జీవితం చేపట్టాడు. అక్కడే పాండు కుంతిని ఒకరోజు ప్రేమతో అడిగాడు, నీకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ఉంది కదా, దాని ద్వారా మనకు పిల్లలు పొందగలవు అని అంటారు. కుంతి దానికి సమర్థిస్తుంది. మొదటిగా ఆమె యమధర్మరాజుని ఆహ్వానిస్తుంది. ధర్మరాజు జన్మిస్తాడు. తర్వాత వాయుదేవుని ఆహ్వానిస్తుంది. భీముడు జన్మిస్తాడు. ఆపై ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తుంది. అర్జునుడు జన్మిస్తాడు. మద్రి తనని కూడా ఆశీర్వదించమని కోరుతుంది. కుంతి ఆమెకు ఆ మంత్రాన్ని ఇవ్వదు, కానీ ఒకసారి ఉపయోగించమని అనుమతినిస్తుంది. అలా మద్రి అశ్విని దేవతల్ని ఆహ్వానిస్తుంది. ఇద్దరు పౌరుషమైన కవలలు, నకులుడు, సహదేవుడు జన్మిస్తారు. ఇలా 5 మహావీరులు పాండు కుమారులుగా జన్మిస్తారు. ఒకరోజు పాండు తన శాపాన్ని మర్చిపోయి మద్రితో మంచిగా ఉండటానికి చూస్తారు. వెంటనే ఆ శాపం పనిచేస్తుంది. పాండు ప్రాణాలని కోల్పోతారు. మద్రి శోకంతో తాళలేక ఆమె కూడా సతివ్రతగా కాలబలికి అర్పించుకుంటుంది. కుంతి 5 పిల్లలతో మిగిలిపోతుంది. పాండు మహారాజు మరణానంతరం కుంతీదేవికి 5 కుమారులతో కలిసి హస్తినాపురానికి వచ్చింది. ధృతరాష్ట్రుడు అప్పటికే రాజసింహాసనం అధిరోహించి పరిపాలన చేస్తూ ఉండగా పాండవులు రాకతో ఆయన లోపల భయం కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు పాండవులను ధర్మవంతులుగా, శక్తివంతులుగా చూడటం మొదలుపెట్టారట. ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడిపై అపార ప్రేమ చూపుతూ ఉండేవారు. దుర్యోధనుడు చిన్ననాటి నుండే అర్జునుడిపై అసూయతో కనిపించేవారు. కానీ భీష్ముడు, విదురుడు వంటి పెద్దలు పాండవుల్ని ప్రేమతో గౌరవంగా చూసేవారు. ఆ రోజుల్లో రాజు కుటుంబానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడేది. దాన్నే గురుకుల విద్య అంటారు. ఈ విద్యకు ఉపాధ్యాయుడిగా విచారణ అనంతరం ద్రోణాచార్యులను నియమించారు.
ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ అస్త్రవిద్యలో అపార ప్రావీణ్యం కలిగినవాడు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించగలిగేవాడు. ద్రోణాచార్యుడు పాండవులు, కౌరవులు అస్త్రవిద్య బోధించడం మొదలుపెట్టారు. అర్జునుడు ఎంతో అంకిత భావంతో ప్రతిరోజు లక్ష్య సాధనంలో రాత్రింబవలు శ్రమించేవాడు. ద్రోణుడు అతనిలో ఉన్న ప్రతిభను గమనించి, నీవు నా శిష్యులలో అత్యుత్తమ వాడివి అని సాక్షాత్తుగా ప్రకటించారు. దీంతో దుర్యోధనుడు తట్టుకోలేకపోయారు. అదే సమయంలో అర్జునుని ప్రతిభను కొట్టేలా ఒక యువకుడు అంగంలోకి అడుగుపెట్టారు. అది ఎవరో కాదు, కర్ణుడు. కర్ణుడు అర్జునుడిని తలపడుతూ తన అద్భుతమైన అస్త్ర విద్యను చూపిస్తాడు. అయితే అతడు క్షత్రియుడా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయినందుకు ద్రోణాచార్యును అతను విస్మరించాడు. అప్పుడే దుర్యోధనుడు ముందుకు వచ్చి, ఇప్పుడు నీవు అంగరాజు వైపు అని కర్ణుని రాజుగా అభిషేకించుతాడు. ఈ క్షణం నుంచి అర్జునుడు, కర్ణుడు మధ్య ప్రత్యర్థుల కథ మొదలవుతుంది. ఇక ద్రోణాచార్యుని మనసులో ఒక కోరిక ఉంది. తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశపు రాజు. ఒకనాడు ద్రోణుని వేధించడంతో బాధతో అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. అందుకోసం తన శిష్యులకు ఒక పని అప్పగించుతారు. ద్రుపదుని కారాగారంలో పెట్టి నాకు అప్పచెప్పండి అని. అర్జునుడు, భీముడు ముందుగా పాండవులు ధైర్యంగా వెళ్ళి ద్రుపదుడిని ఓడించి ద్రోణుని ముందుకు తీసుకొచ్చారు. ద్రోణాచార్యుడు స్నేహితుడికి చెప్తాడు, నీవు నన్ను చిన్న చూపు చూశావు, కానీ నేడు నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు మనం స్నేహితులు కాదు, ఇక నీ అర్ధరాజ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావని అంటాడు. ఈ సంఘటన ద్రుపదుని గుండెలో మంట వేసింది. అతడు బ్రతకగా ఓ శత్రువుని కోరుకున్నాడు. ద్రోణుని కొట్టి చంపే విధంగా ఒక సూర్యుడిని జన్మించ చేయాలని యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో నుంచి ఇద్దరు పుడతారు. దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుడతారు. ద్రోణాచార్యుని వధించేందుకు దృష్టద్యుమ్నుడు పుట్టాడని దేవవాణి చెప్పింది. అలాగే అపురూపమైన రూపవతి ద్రౌపది రూపాన్ని చూసి యజ్ఞశాలలో ఉన్న దేవతలు, ఋషులు కూడా మౌనంగా నిలిచిపోయారు. ద్రౌపది దేవగుణాలు ఉండటం వల్ల ఆమెను కృష్ణ యజ్ఞసేని, పాంచాలి అనే పేరుతో పిలిచేవారు. ఇక ఇంతకు ముందు పాండవులు ద్రోణాచార్యుని సేవలో శిక్షణకు పూర్తి చేసిన తర్వాత హస్తినాపురంలో వీరులు ప్రదర్శన సభ ఏర్పాటు చేశారు. అందులో అర్జునుడు తన అద్భుతమైన ధనుర్విద్యను చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అప్పుడే రంగంలోకి మరో వీరుడు వచ్చాడు. అతనే కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో సమానంగా మరింత గొప్పతనంగా తన ప్రతిభను చూపించాడు. అర్జునుడితో సమానంగా కర్ణుడు ఉన్నాడని చూసిన దుర్యోధనుడు అతనిని వెంటనే అంగదేశానికి రాజుగా నియమించాడు. అప్పటి నుంచే అర్జునుడు, కర్ణుడు మధ్య ప్రత్యర్థిత్వం తలెత్తుతుంది. ఇక పాండవులు రాజ్యంపై ప్రేమ పెరుగుతుండగా దుర్యోధనుడి మనసులో మాత్రం అసూయ మరింత పెరిగిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.